పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. బడా గణేష్ ను ఊరేగింపుగా తీసుకెళ్లే వాహనానికి వెల్డింగ్ పనులు చేస్తున్నారు. రాత్రి వరకు పనులు పూర్తయ్యాక స్వామివారికి కలశ పూజ చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. అనంతరం భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని టస్కర్ వాహనంపై చేరుస్తారు. ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద రేపు మధ్యాహ్నం నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. పూర్తిగా కూడా గణనాథుడికి చుట్టుపక్కల ఉన్న కర్రలను కూడా తొలగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరోవైపు ఏదైతే గణనాథుడిని కూడా శోభాయాత్రగా తీసుకొని వెళ్తారో ఆ సంబంధించిన డీజీఎం అలాగే టస్కర్ల కూడా పూర్తిగా వెల్డింగ్ పనులు అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రేపు ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి శోభాయాత్ర మొదలవుతుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. వెల్డింగ్ పనులు కంప్లీట్ అవుతా ఉన్నాయి. మరి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్య కలశ పూజ అవుతుంది. కలశ పూజ అయిన తర్వాత మనము అనంత చతుర్దశి మంగళవారం వచ్చినా కానీ మన ఆచార ప్రకారం మంగళవారం కలశ పూజ చేయం. సో సోమవారం రోజు కలశ పూజ చేసి కలశం కదిలించేసి రాత్రి 1 గంటలకు వినాయకుడిని లిఫ్ట్ చేసి ఒక ట్రాలీ పైన పెడతాం. ట్రాలీ పైన పెట్టేసేసి మొత్తం వెల్డింగ్ చేస్తాం. ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయి రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఫుల్ వెల్డింగ్ అవుతుంది. ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరి ఆట పాటలతో 11 లేదా 12 గంటల వరకు హుసేన్ సాగర్ రీచ్ అవుతాము. పూర్తిగా పోలీసులు కూడా మధ్యాహ్నం లోపు ముగించాలని చెప్తున్నారు. ఆ లోపు కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లుంటుండే ఎప్పుడు నిమజ్జనం అయితే తెలియకుండా ఇప్పుడు మనం ప్రపంచం మొత్తంగా ఒక టైం ఇస్తున్నాం. ఆ టైంలో కూడా టైంలో కంప్లీట్ అనేది అందరూ ఎదురు చూస్తారు. ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా నిమజ్జనం అవుతాడు. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మే వినాయకుడు. ప్రపంచంలో ఇంత పెద్ద వినాయకుడు ఎక్కడ లేరు. కాబట్టి ప్రజలకు నమ్మకం ఈ వినాయకుడు నిమజ్జనం ఏ విధంగా అవుతుందని. కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. వేలాది నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కూడా తగ్గట్టుగా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇక ఇవాళ చివరి రోజు పూర్తిగా షెడ్డుని రిమూవ్ చేయాలి కాబట్టి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఈ నవరాత్రులు ఛాన్స్ కల్పించారు. ఇవాళ పనులు పూర్తి అవడం కారణంగా కూడా దానికి కారణంగానే ఇక్కడ దర్శనాలను కూడా రద్దు చేసినట్టుగా కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు. కెమెరా మహేష్ తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.